హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి వరిలో సుడిదోమ నివారణ చర్యల గురించి పూర్తిగా ఈ వీడియోలో మీకు సమాచారం ఇస్తాను. అలాగే వీడియో అనేది చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన మీకు ఏమైనా వీడియో కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేసి ముఖ్యంగా వరిలో 2 రకాల దోమలు ఆశిస్తాయి. ఒకటి తెల్లగా ఉండి తెల్ల దోమ అంటాము. అలాగే ఇంకొకటి గోధుమ రంగులో ఉంటుంది, దానిమే గోధుమ రంగుల దోమ, లేదంటే దాన్నే సుడి దోమ అని అంటాము. ఇలా ఈ సుడి దోమనే ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలగజేస్తాయి. మనము వరిలో చూసినట్లయితే వరి మొదల దగ్గర ఈ పిల్ల పురుగు, పెద్ద దోమలు ఆశించి కింద వరి మొదల దగ్గర ఆశించి రసాన్ని పీల్చుకోవడం వల్ల ఆ వరి పొలం కానీ లేదంటే మనకు పిలక కానీ మొత్తం పసుపు రంగులో మారి ఎండిపోవడం జరుగుతుంది. అలాగే మనము అక్కడక్కడ చూసినట్లయితే సుడిలుగా ఎండిపోవడం జరుగుతుంది. కొన్ని దూరం నుంచి చూసినట్లయితే గుంపులుగా ఎండిపోవడం జరుగుతుంది. పొలము పూర్తిగా పైనుంచి ఎరుపుగా మారి కనబడతాయి మనం గుంపులుగా. ఇలా ఉన్నట్లయితే వాటిని మనం హోపర్ బన్స్ అని అంటాం. హోపర్ బన్స్. ఇలా మనము గమనించినట్లయితే సుడి దోమ ఆశించినట్టు గుర్తించి వాటి నివారణ చర్యలు చేపట్టడం మంచిది. మీకు చెప్తాను ఇప్పుడు ఈ వరి పొలంలో మనకు సుడి దోమ ఆశించడానికి కారణాలు ఏంటి, అవి కారణాలు 3 పాయింట్లు చెప్తాను. కాబట్టి రైతులు కొద్దిగా ఆ 3 పాయింట్ను గమనించి మీరు కూడా ఫాలో చేసినట్లయితే మీ పొలంలో సుడి దోమ అనేది రావు. ముఖ్యంగా ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి అంటే, ఒకటి అధిక నత్రజని ఎరువులు వేయడం వల్ల, అధిక నత్రజని అంటే యూరియా లాంటి ఎరువులు వేయడం వల్ల ఎక్కువ సుడి దోమ ఆశించే అవకాశాలు ఉంటాయి. రెండవ పాయింట్ ఏంటి అంటే, మనం వరిలో ఆకు తినే పురుగు, తర్వాత కొమ్ము పురుగు, కాండం తొలిచే పురుగులు ఆశించినప్పుడు మనము క్లోరిపైరిపాసు, అలాగే ప్రొఫనోపాసు, లాంబ్డా సైలోత్రిన్ ఇట్లాంటి మందులు ఎక్కువగా పిచికారీ చేస్తాము. ఇట్లాంటి మందులు ఎక్కువగా పిచికారీ చేస్తే అవి సుడి దోమ అనేది ఎక్కువ ఆశించడం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి మందులు అనేది పిచికారీ చేయొద్దు. ఇంకొకటి సింథటిక్ పైరెథాయిడ్ వంటి మందులు కూడా ఎక్కువ పిచికారీ చేయకూడదు. అలాంటి మందులు పిచికారీ చేస్తే మనకు దోమ ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు వాటర్ పెట్టి అలాగే ఉంచినట్లయితే వెంటనే ఈ దోమలు ఆశించడం జరుగుతుంది. కాబట్టి ఈ వాటర్ అనేది మనకు 2 లేదా 3 సార్లు ఈ పొలానికి ఆరబెడుతూ ఉండాలి. అలా ఆరబెడుతూ ఉన్నట్లయితే ఎక్కువ దోమలు ఆశించవు. కాబట్టి మధ్యలో ఈ పొలాన్ని నీరు పెట్టకుండా ఆరబెడుతూ ఉండాలి. ఇలా నేను చెప్పాను, ఎక్కువగా ఎరువులు వేయద్దు, తర్వాత కొన్ని రకాల పురుగు మందులు ఎక్కువ పిచికారీ చేయొద్దు, అలాగే వాటర్ పెట్టి ఉంచొద్దు, ఆరబెడుతూ ఉండాలి. ఇలా చేసినా కూడా మన పొలంలో సుడి దోమ అనేది రావు. ఇలా నేను చెప్పిన 3 పాయింట్లు పాటించినా కూడా మనం మందులు ఏం పిచికారీ చేయకుండా మన పొలంలో సుడి దోమ అనేది ఆశించవు. ఒకవేళ సుడి దోమ ఆశించినట్లయితే దాని నివారణ చర్య కొరకు కొన్ని కెమికల్ మందులు చెప్తాను. ముఖ్యంగా మనకు సుడి దోమ తక్కువ ఆశించినప్పుడు మార్కెట్లో ఎసిపేట్ అనే మందు దొరుకుతుంది. లీటర్ నీటికి మనకు 1.5 గ్రామ్స్ లేదంటే 300 గ్రామ్ 1 ఎకరానికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అది లేకుంటే బుఫ్రోఫిజిన్స్ మనకు 320 ml 200 లీటర్ నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అది కూడా మనకు ఈ సుడి దోమ ఇంకా ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే మార్కెట్లో డైనెటోఫిరాన్ అనే మందు దొరుకుతుంది. 80 గ్రామ్ 200 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే ఇంకొకటి మందు, అది లేకున్నా పైమెట్రజిన్ అనే మందు దొరుకుతుంది. 100 గ్రామ్ 200 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా మీరు కెమికల్ మందులు పిచికారీ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా నేను చెప్పినటువంటి పాయింట్ ఫాలో చేస్తూ మీరు కూడా పాటించినట్లయితే మీ వరి పొలంలో సుడి దోమ అనేది నివారించుకోవచ్చు. ధన్యవాదాలు.